హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా వచ్చేసి అందరికీ రక్షాబంధన శుభాకాంక్షలు అండి. అలాగే ఈరోజు అయితే వరలక్ష్మి వ్రతం నేనైతే ఈరోజు చేసుకున్నాను అనమాట. ఈరోజు 3వ వారం శుక్రవారం పౌర్ణమి కదండి. ఈరోజు అయితే చేసుకున్నా. ముందు వారం చేసుకోవడానికి నాకు టైం కుదరలేదు, అందుకోసం ఈరోజు అయితే చేసుకున్నా. ఇంకా ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. పొద్దున్నే పూజ చేసుకోవాలనేసి నేను పొద్దుగలగలేసి పొద్దున్నే అన్నీ చేసేసుకొని చేసుకున్నా. తెల్లదాకా నుంచి లేచి ఇలా అండి అమ్మవారికి కూడా దండం పెట్టుకున్నాం. మనందరం బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటూ, మనం అనుకున్న పనులు కూడా తొందరగా నెరవేరాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ కష్టపడితే ఖచ్చితంగా అంటే అమ్మవారి దీవెనలు మనకు ఉంటాయని చెప్పి నేనైతే గట్టిగా నమ్ముతాను. ఫస్ట్ మనం కష్టపడాలండి. కష్టపడిన తర్వాతనే అమ్మవారు అనేది మనకి ఏదైనా కూడా ఇవ్వగలుగుతుంది. అలా నమ్ముతా అనమాట. ఇంకా సరేలే ఫ్రెండ్స్, అందరూ అంతే కదా. ఇంకా ఇలా పూజ అయితే నేను ఇలా సింపుల్గానే అండి, నేను ఎక్కువ అయితే ఏది చేసుకోలేను. ఎందుకంటే ఇలా సింపుల్గా చేసుకోవడమే నాకు ఇష్టం అమ్మవారికి. నేను గత ఒక 6-7 సంవత్సరాల నుంచి చేస్తున్నాను అంతే. అంతకుముందు అయితే లేదండి. అంతకుముందు చాలా ఇబ్బందులు అన్నమాట అప్పుడు. అందుకోసం నాకు ఇలా చేసుకోవాలనేది కూడా తెలియదు అప్పట్లోనూ. ఇంకా సరేలే అని ఒక 5-6 సంవత్సరాల నుంచి ఇంక ఇలా సింపుల్గా అయితే చేసుకుంటున్నాను. ఇంకా అది అలాగే ప్రతి సంవత్సరము అమ్మవారి దీవెనలు మాకు చల్లగా ఉన్నాయి. అందుకోసం ప్రతి సంవత్సరము ఇలా అయితే సింపుల్గా అయితే దేవుని రూమ్లోనే అలంకరించుకొని ఇలా అయితే చేసేసుకుంటాను ఫ్రెండ్స్. నాకు చేతనైంది గాజులు చీర అలా పెట్టుకొని ఒక 5 రకాల నైవేద్యాలు చేసుకొని ఇలా చూడండి, అమ్మవారికి ఇష్టమైన 5 రకాల నైవేద్యాలు చేసుకొని పెరుగన్నం, తర్వాత చిత్రాన్నం, తర్వాత పాలు పరమాన్నం చేసి, స్వీట్ పరమాన్నం చేసి, శనగలు, అలాగే శనగలతో చేసిన గారెలు అనమాట. అలా సింపుల్గా చేసేసుకొని ఇలా దేవుని రూమ్లోనే అలాగే మామూలుగా ఎలా చేస్తామో అలాగా చేసుకొని అక్కడ అమ్మవారిని అలా కూర్చోపెట్టుకొనేసి మామూలు బ్లౌజ్ పీస్తో అయితే నేను అమ్మవారిని అలంకరిస్తానండి. ఇలా చూడండి. ఈరోజు మా ఇంటి వరలక్ష్మి అయితే ఇలా ఉందండి. మీరు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన వాళ్ళందరూ చాలామంది ముందు వారమే చేసి వీడియోస్ కూడా పెట్టారు. చాలామంది చాలా మంచిగా చేసుకున్నారు. ఎవరికి సోమత తగ్గట్టు, ఎవరి చేతనయ్యేటట్లు అలా చేసుకున్నారనమాట. ఇంకా నాకైతే వీడియోస్ తీయడానికి కూడా ఎవరు లేరండి, నేనే తీసుకున్నాను అనమాట. ఇంక ఇలా పూజ అంతా 9కంతా 8:30కంతా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇది కట్టన్ అనమాట, దేవుని రూమ్ కట్టన్. ఇక్కడ వెంకటేశ్వర స్వామి కట్టన్ అయితే వేసేసుకొని ఉంటాను ఎప్పుడు. అలా అండి మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయితే చేసేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా చేశారు తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు చేసిన వాళ్ళు, ముందు చేసిన వాళ్ళందరివి చూశాను. ఇంక ఇక్కడ తులసమ్మండి, ఇక్కడ బయట కాంపౌండ్లోనే ఉంటుంది కదా. ఇంక ఇలా దీపం, ఇలా డబ్బా ఎందుకంటే గాలి వస్తుందండి, అందుకోసం అలా పెట్టుకున్నాను. ఇంకా అమ్మవారికి తులసమ్మ కూడా నైవేద్యం ఇలా పెట్టుకొనేసి తులసమ్మ పూజ కూడా చేసేసుకున్నానండి. ఇలా టెంకాయ కొట్టి ఇలా సింపుల్గానే తులసమ్మకు కూడా గాజులు కట్టి అలా చేసుకుంటాను. ఇంకా అలానే చేసుకున్నా అండి నేను. ఇంక ఇక్కడ ఈ పూజ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట సింపుల్గా. ఇంకా పిల్లలు కూడా ఎవరు లేరండి, ఇంకా అందరూ హాస్టల్కి వెళ్ళిపోయారు కదా. ఇంకొక దాన్ని సరేలే ఇంకా నిదానంగా చేసుకుందాం అనేసి సింపుల్గా నాకు చేతనయ్యేంత ఇలా అమ్మవారిని అయితే అలంకరించుకొని చేసుకున్నా. ఇలా చూడండి, ఇంకా బయట ఈ అమ్మవారు వచ్చేసింది, గోమాత అమ్మవారు. ఇంకా నేను పూజ అయిపోయిందండి అంతే. ఇంకా వచ్చేసి గేట్ శబ్దం చేస్తుంది, సరేలే రా అని చెప్పేసి ఇంకా చూడండి నేను వీడియో తీస్తుంటే తినేది ఫస్ట్ వీడియో మళ్ళీ తీసుకుందాం అన్నట్టు ముఖం తిప్పుకుంటా ఉంది. భలే అర్థమవుతాయండి వాళ్ళ మాటలు అయితే. నాకు డైలీ చూస్తాను కదా నేను. చూడు నీ వీడియోస్ మళ్ళీ తీసుకోపో, ఫస్ట్ నాకు తినేకి తేపా అని చెప్తుంది అనమాట. ఇంకా నేను గేట్ తీస్తే లోపల జారుతాయండి బండలు. ఇక్కడ చూడండి నేను చేసిన నైవేద్యాలన్నీ కూడా ఇలా గోమాత వస్తుందని నాకు తెలుసు. ముందే అంతా కూడా రెడీ చేసి పెట్టుకున్న నాయమ్మకు కూడా ఇలా చూడండి పసుపు కుంకుమ, కొద్దిగా వాటర్ కడగడానికి. ఇంక ఇక్కడ టబ్బులో వచ్చేసి పిండి బెల్లం అండి. అలా పెడితేనే పూజ చేయించుకుంటుంది, లేకపోతే అయినా పూజ చేయించుకోదన్నమాట. ఇంకా తొందరగా తినేసి వెళ్ళిపోతుంది. అందుకే అక్కడ పిండి అయితే నిదానంగా తింటూ ఉంటుంది. అందుకోసం నేను పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంక ఇక్కడ వీడియో తీసేవాళ్ళు లేక నేనే ఇంకా అట్లే ఒంటరిగా అలానే తీసుకున్నాను అనమాట. ఇక్కడ పూజ చేసుకుంటూ ఇంకా అప్పటికే పసుపు కుంకుమ పెట్టి పూజ చేసుకొని తర్వాత తినుబండారాలు అయితే పెడుతున్నా అండి. ఇలా చూడండి ఆయమ్మకు కూడా ఇంకా పూజ చేసుకున్నాను. నాకు చేతనైన చేసిన వంటలన్నీ ఆయమ్మకు కూడా కొన్ని తీసి పెట్టేసి అన్నీ ఆయమ్మకు కూడా అన్నీ మనస్ఫూర్తిగా పెట్టేశానండి. ఇలా అయితే చేసుకున్నాను. లోపల గేటు లోపల రావడానికి నాకు భయం, ఎందుకే అంటే జారుతాయి బండలు. అందుకోసం అలా గేటు దగ్గరే పెట్టుకొనేసి ఆడే అంతా పూజ చేసి తినిపించేసి అన్నీ కంప్లీట్ చేసుకొని తర్వాత ఇంక వెళ్ళిపోతుంది అనమాట. ఆయమ్మ కొద్దిసేపు కూడా నిలబడితే ఇంకా తినాలా, పూజ చేయించుకుంటుంది, తింటుంది, అయిపోయాక. అలాగే మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో